జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ కాశ్మీర్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్ సమీపంలోని వైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులైతే కాల్పులు జరిపి 26 మందిని హతమార్చారు. మతం పేరుతో వివరాలు అడిగి కాల్చి చంపినట్లు దర్యాప్తులో అయితే తేలింది. ఇక ఈ దాడిలో లష్కరే తోయిబా, దాని అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ పాత్ర ఉన్నట్లు ఎన్ఐఏ నిర్ధారించింది. ఛార్జ్షీట్ లో 3 స్థానిక యువకుల పేర్లను కూడా చేర్చినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ వెంకట్ అయితే అందిస్తారు. చెప్పండి వెంకట్. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించినటువంటి పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ఈరోజు ఏదైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతుందో జాతీయ దర్యాప్తు సంస్థ అంటే హింసకు ఆ మారణ హోమానికి సంబంధించి దర్యాప్తు చేపట్టినటువంటి ఎన్ఐఏ ఈరోజు జమ్మూ కాశ్మీర్ కోర్టులో ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అంటే ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలను ఛార్జ్షీట్ రూపంలో పొందుపరుస్తారు కాబట్టి అది ఆ యాక్టివిటీ ఈరోజు జమ్మూ కాశ్మీర్ కోర్టులో ప్రజెంట్ చేయడం జరిగింది. అందులో చాలా కీలక అంశాలని ప్రస్తావించడం జరిగింది. మనకు తెలిసిందే ఏ స్థాయిలో ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరన్ లోయలో ఈ విధంగా ఉగ్రవాదులు తెగబడ్డారు, ఎంతమందిని చంపారు ఈ విషయం కూడా తెలిసిందే. ఈవెన్ రిలీజన్ నేమ్ అడిగి కాల్చంపిన సందర్భం ఆల్మోస్ట్ 26 మంది ఆ ఘటనలో చనిపోయారు. అందులో తెలుగువారు కూడా ఉన్నారు. మొత్తం దేశం మొత్తం కూడా నిర్ధాంతపోయినటువంటి ఘటన ఇది. సో ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతుందో మొత్తం ఆల్మోస్ట్ 8 నెలల పాటు క్షుణ్ణంగా విచారించిన తర్వాత పాయింట్ బై పాయింట్ మొత్తం కూడా గ్యాదర్ చేసిన తర్వాత ఈరోజు ఛార్జ్షీట్ని జమ్మూ కాశ్మీర్ కోర్టులో ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే జనరల్గా ఒక కేసుకు సంబంధించి పట్ల ఉగ్రవాదం సంబంధించిన కేసు ఏదైనా సరే చాలా కాన్షియస్గా ఉంటారు. దాన్ని ఏ విధంగా పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టి సాక్ష్యాధారాలను ప్రజెంట్ చేసే పనిలో ఉంటారు కాబట్టి అందులో భాగంగా దర్యాప్తులో భాగంగా ఛార్జ్షీట్ని కోర్టులో ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ విషయం అందులో చాలా క్లియర్ కట్గా లష్కరే తోయిబా అదేవిధంగా టీఆర్సీ ది రెసిస్టెంట్ ఫోర్స్ అనేది ఏదైతే ఉందో ఆ ఉగ్రవాద సంస్థ, అది కొత్త ఉగ్రవాద సంస్థ, ఈ రెండు ఇందులో ఈ ఘటనలో భాగమయ్యాయి, బాధ్యులుగా ఉన్నారంటే వీరి వల్లే జరిగింది. వీరిద్దరికీ ఈ రెండు ఉగ్రవాద సంస్థలకి సంబంధాలు ఉన్నాయని డిక్లేర్ చేయడంతో పాటుగా జమ్మూ కాశ్మీర్లో స్థానికులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ముగ్గురు యువకులను కూడా వారి ప్రమేయం కూడా ఉంది, వారి ఇన్వాల్వ్మెంట్ కూడా పూర్తిగా ఉంది కాబట్టి అంటే వారిని కూడా అందులో ఛార్జ్షీట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో అంటే ఉగ్రవాద సంస్థ గతంలో తెలిసిందే మనకి లష్కరే తోయిబా గతంలో కూడా చాలాసార్లు ఉగ్రచర్యలకు పాల్పడింది. దానికి సంబంధించినటువంటి కొంతమంది అంటే భద్రతా బలగాల దాడుల్లో అంటే ఎదురు కాల్పుల్లో కానీ ఫైరింగ్లో కానీ కొంతమంది లష్కరే తోయిబా సంబంధించినటువంటి గతంలో చనిపోవడం కూడా జరిగింది. అంటే బేసిక్గా ఏంటంటే ఈ మొత్తం సినారియో మొత్తం కూడా ఈ పహల్గామ్ దాడికి సంబంధించినటువంటి సినారియో మొత్తం కూడా ఎవరితో లింకప్ అయింది, ఎవరెవరు ఉన్నారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనే అంశాన్ని ఎన్ఐఏ పూర్తి స్థాయిలో ఒక నివేదికలా తీసుకొచ్చి జమ్మూ కాశ్మీర్ కోర్టులో ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఛార్జ్షీట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సో ఛార్జ్షీట్ బేస్ని బట్టి మనకి దర్యాప్తు ప్రాసెస్ ఉంటుంది, కోర్టులో విచారణ కొనసాగుతుంటుంది కాబట్టి సో ప్రభుత్వం తరఫున అంటే జాతీయ దర్యాప్తు సంస్థ కాబట్టి వారి యొక్క వర్షన్ ఏంటి, ఎలా ప్రజెంట్ చేశారు ఏంటి అనేది కూడా దాన్ని మొత్తం పూర్తిగా కోర్టుకు వివరించే ప్రయత్నం చేశారు. సో ఏ స్థాయిలో ఇన్సిడెంట్ జరిగింది పహల్గామ్ ఉగ్రదాడి అనేది మనకు తెలిసింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం ఏం చేసింది, పాకిస్తాన్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర క్యాంపులు ఏవైతుందో వాటన్నిటిని కూడా సమూలంగా నేలమట్టం చేసింది. 3 త్రివిధ దళాలన్నీ కూడా ఐక్యంగా పనిచేసి అక్కడ మొత్తం కూడా ఏదైతే ఇక్కడ మన భారతీయ మహిళ సింధూరాన్ని తుడిపేశారు, దానికి ప్రతీకారంగా తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ పేరుతో భద్రతా బలగాలు మొత్తం కూడా అంటే వారి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఎలా వాళ్ళందరూ కూడా ఫైండ్ అవుట్ ఉగ్ర క్యాంపులు ఎక్కడైతే ఉంటాయో పాకిస్తాన్ బేస్లో వాటిని ఫైండ్ అవుట్ చేసి వాటిని పూర్తిగా నేలమట్టం చేసి మన పవర్ ఏంటో వాళ్ళకు కూడా పాకిస్తాన్ కూడా చూపించిన సందర్భాలు కూడా మనం చూసాం. సో ఆ కేసు సంబంధించి అదొక ఆస్పెక్టు, ఈ దాడి జరిగి చంపింది దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం నిర్వహించింది. సో ఆ ఇన్సిడెంట్లో దీని ద్వారా ఆపరేషన్ సింధూర్ ద్వారా అటాక్ ఇచ్చినప్పుడు కూడా ఈ కేసుకి సంబంధించి ఏదైతే ఉంటుందో దాని దర్యాప్తు పూర్తి స్థాయిలో అంటే వారు పక్క దేశం పాకిస్తాన్ యొక్క ప్రమేయం ఉంది, ఆ పాకిస్తాన్ బేస్డ్గా ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల యొక్క ప్రమేయం ఉందనే అంశాన్ని పూర్తి స్థాయిలో అంటే వివరించడం లేదంటే క్లియర్ కట్గా చెప్పడం, కోర్టు ద్వారా వాటిని సబ్మిట్ చేయడం విత్ సాక్ష్యాధారాలతో సబ్మిట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఎన్ఐఏ ఆల్మోస్ట్ 8 నెలల పాటు దర్యాప్తు చేస్తూ 1 by 1 అంటే దొరికిన ఆధారాలు మొత్తం కూడా తీసుకొని లింకప్ మనకు తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అక్కడ ఆ పహల్గామ్లోనే ఆ చుట్టుపక్కల జమ్మూ కాశ్మీర్లోనే వందలాది మందిని విచారించడం, అనుమానితులను తీసుకుని విచారించడం, క్లూస్ రాబట్టడం, వివరాలు రాబట్టడం, ఎవరి ప్రమేయం ఎక్కువ ఉంది, ఎవరెవరు లింకప్ అయినారని చాలా మంది అని కూడా అంటే వాళ్ళని అదుపులో తీసుకుని విచారించి విషయాలు మొత్తం కూడా ఫైండ్ అవుట్ చేసి ఓవరాల్గా ఛార్జ్షీట్ రూపంలో జమ్మూ కాశ్మీర్ కోర్టులో ప్రజెంట్ చేయడం జరిగింది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్.